నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ నేను సింధు ఖరీఫ్ సాగుకు సమయం ఇది ఎప్పటిలాగే కూలీల కొరత భయం రైతన్నను వెన్నాడుతోంది వ్యవసాయంలో మానవ వనరుల కొరత నానాటికి పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఈ సమస్యకు పరిష్కారం లేదా అంటే రైతుల ముందు ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం యాంత్రీకరణ వ్యవసాయంలో ఆధునిక పరికరాలు వాడడం వల్ల ఖర్చు తగ్గడమే కాక సమయం కూడా ఆదా అవుతోంది శ్రమ తగ్గి లాభం పెరుగుతోంది దిగుబడిని కూడా పెంచుకోవచ్చు అందుకే ప్రస్తుత మార్కెట్లో రైతుల కోసం అందుబాటులో ఉన్న యంత్ర పరికరాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నర్సీపట్నం మార్కెట్ కమిటీ ఆవరణలో వ్యవసాయ యాంత్రీకరణ మేళాను నిర్వహించారు మరి విత్తు నుంచి కోత వరకు ఉన్న యాంత్రిక పరికరాలెంతో మనము చూసేద్దాం పదండి కూలీల కొరత పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో యంత్రాలు రైతుకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి రోజుకోటి పుట్టుకొస్తున్న యంత్రాలు సాగుకు తేలిక చేస్తున్నాయి అందుకోసమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులను యాంత్రీకరణ వైపు నడిపించాలనే ఉద్దేశంతో నర్సీపట్నం మార్కెట్ కమిటీ ఆవరణలో వ్యవసాయ ఆధునిక యాంత్రీకరణ ప్రదర్శనను ఏర్పాటు చేసింది ఈ యంత్ర మేళాను ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు దంపతులు ప్రారంభించారు ఈ సందర్భంగా వివిధ కంపెనీలు ఏర్పాటు చేసిన వ్యవసాయ యంత్రాలను పరిశీలించారు మినీ ట్రాక్టర్ను స్వయంగా నడిపి దాని పనితీరును అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడారు ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న యంత్ర పరికరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు వ్యవసాయానికి అంతా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు యంత్రాల కొనుగోలుకు అవసరమైతే బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించేందుకు తాను సహకరిస్తానని చెప్పారు వచ్చే సంవత్సరానికి నర్సీపట్నం నియోజకవర్గం వ్యవసాయంలో మొదటి స్థానంలో ఉండాలని అన్నారు ఈ ప్రదర్శనల్లో రైతులు తాము చూసిన యంత్రాల్లో అవసరమైన వాటికి ఎంపిక చేసుకోవచ్చని వాటిపై రాయితీ కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు $10 లక్షల విలువ చేసే పురుగుల మందు స్ప్రే డ్రోన్లను మండలానికి 2 చొప్పున తీసుకొచ్చామని ఆసక్తి గల రైతులు వీటిని తీసుకుంటే ఉపాధితో పాటు సాగులో కూడా ఆధునీకరణ సాధ్యమవుతుందని అన్నారు ఈ యంత్రాల వలన కూలీల కొరత అధిగమించడం తక్కువ సమయంలో ఎక్కువ పని పూర్తి కావడంతో పాటు ఖర్చులు కూడా తగ్గుతాయని వివరించారు వ్యవసాయాన్ని పూర్వ వైభవం మాదిరిగానే గౌరవపూర్వకంగా కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు త్వరలో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలియజేశారు అరటిపళ్ళు మగ్గే విధంగా ప్రత్యేక స్టోరేజ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు మీ బేసిక్ కార్యక్రమానికి ఏదైనా చెయ్యొద్దు కాకపోతే బ్యాంకుల ద్వారా కానీ ఈ ఆఫీసుల ద్వారా కానీ సైంటిస్టుల ద్వారా కానీ చేయడానికి నేను అన్ని ఏర్పాటు చేస్తాను ఇక్కడ పెట్టారు మీకు కాకపోతే మండలం వైజ్ పెట్టమని పెడతాను కార్యక్రమం మీకు చెప్పండి కావాలంటే మండలం వైజ్ కూడా పెడతాను ఈ మండలంలో రైతులందరూ కూర్చొని అక్కడ ఈ మిషన్ ఎలా వాడాలా కటింగ్ ఎలా చేయాలా విత్తనం ఎలాగే కావాలంటే నేను మండలం వైజ్ కూడా పెట్టిస్తాను ఆఫీసులను అడిగి 4 మండలాల్లో 4 రోజులు పెడతాం ఆ మండలం వాళ్ళు కూడా చూసుకోవడం బాగుంటుంది ఏదేమైనా నా లక్ష్యం వ్యవసాయాన్ని పర్సంటేజ్ పెంచాలా దాంట్లో మనం ఇన్వాల్వ్ అవ్వాలా ఎక్కువ టైం వ్యవసాయం పెట్టాలా మన పూర్వీకులు ఎలా చేశారో మనం కూడా ఆ రైలుకి వెళ్ళాలా మన తర్వాత రాబోయే తరం వారు కూడా దానికి వెళ్ళాలా నేను ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలా ఏటిగారింపేటలో కుర్రోడు ఉన్నాడు శివగణేశుడు అరటి తోట వేసాడు 2 ఎకరాల్లో పామాయిల్ వేసాడు రోజు అదే పని ఇప్పుడు నర్సీపట్నం నియోజకవర్గంలో నెంబర్ 1 పంట పండిస్తున్న కుర్రోడి నియోజకవర్గం మీద నా నెంబర్ 1 వాడి వయసు ఎంత తెలుసా 20 సంవత్సరాలు నర్సీపట్నంలో అన్ని ఎంక్వైరీ చేస్తే నెంబర్ 1 రైతు ఏజ్ 25 years మీరు కుర్రోడు చేస్తున్నారు మనం చేయాలి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పళ్ళు ఇప్పుడు ఏమవుతుంది రైతులు పళ్ళు కానీ అట్టి పళ్ళు కానీ పళ్ళు అందిస్తుంటే అవి ఇమీడియట్గా మార్కెట్కి అమ్మేస్తున్నారు తక్కువ రేటుకి
అలా కాకుండా పళ్ళు మొగ్గడానికి ఒక స్టోరీ పెడతాను. మీరు ఇమీడియట్గా గెల కోసి చంపేస్తారు తక్కువ రేటుకి, అమ్మవసరం లేదు. ఆ గెల తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని 3 రోజులు ఇస్తే 3 రోజుల్లో పండుగ ముగ్గుతుంది. ముగ్గిన తర్వాత అమ్మితే రేట్ ఎక్కువ వస్తుంది. అది కూడా పెట్టిస్తాను, అది కూడా వాడుకోండి. అలాంటివన్నీ పెట్టి చేసుకోవాలి. ఇప్పుడు తప్పదు. గవర్నమెంట్ నుంచి నా తరపు నుంచి మీకు ఏ సహకారం కావాలి చేయడానికి, వ్యవసాయం విషయంలో ఏ సహకారం చేయడానికి అని సిద్ధంగా ఉన్నాను. తర్వాత మిషన్లు కొంటున్నారు మీరు, ఈ మిషన్లకు కూడా బ్యాంకు లోన్ కూడా ఇప్పించి బాధ్యత నాదే. కోఆపరేటివ్ బ్యాంకు లోన్ ఇవ్వచ్చు, ఏడీబీ ఇవ్వచ్చు, సెంట్రల్ ఆంధ్ర బ్యాంక్ ఇవ్వచ్చు. వాళ్ళందరితో మాట్లాడి మీకు ఎవరెవరికి ఏ మిషన్ కావాలో దాంట్లో పర్సెంటేజ్ ఇప్పించి బాధ్యత నాది, దానికి సబ్సిడీ కూడా ఇప్పించి బాధ్యత నాది. మీరు మాత్రం ఇంట్రెస్ట్ చూపించండి. ఈ 1 yearలో 1 year సెకండ్ ఇయర్ స్టార్ట్ అయ్యాం మనం, 1 year అయిపోయింది. సెకండ్ ఇయర్లో అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం వ్యవసాయంలో నెంబర్ 1గా ఉందని చెప్పి మన పేరు. దానికోసం మీరు అందరూ సహకరించమని చెప్పి కోరుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఉండండి, ఇంకా మిషన్లు ఉన్నాయి చూడండి, మీకు కావాల్సింది నోట్ చేసుకోండి, ఏది కావాలో చెప్పండి. మన ఆఫీస్ ఇక్కడ ఉంటారు, అందరూ అందుబాటులో ఉంటారు. కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించమని మరి కార్యక్రమానికి వచ్చిన రైతులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇకమ్మా వెళ్తాను. బాగా చేస్తాం. థ్యాంక్ యూ. ఏం చదువుకున్నావు? డిగ్రీకి వస్తావా? ఓకే.